పాలకొల్లులో ఈరోజు సంచలనం. పాలకొల్లు ఎమ్మెల్యే, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి మీద పాలకొల్లు ప్రజలు తిరగబడ్డారు. ఆయనను కనీసం దగ్గరకు కూడా రానియకుండా విపరీతంగా జనాలందరూ ఆయన మీద తిరగబడ్డారు. ఎందుకనుకుంటున్నారా? 2024 సార్వత్రిక ఎన్నికల ముందు రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఇంటింటికి తిరుగుతూ బాండ్లు రాసిస్తూ నీకు 15,000 నీకు 15,000 అంటూ కాలికి బలపం కట్టుకొని తన నియోజకవర్గం మొత్తం తిరిగారు. దానికి సంబంధించే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున నిమ్మల రామానాయుడు మీద తిరగబడుతూ ఆయన దగ్గర కాను కదా, ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ విపరీతంగా ప్రజలు నిమ్మల రామానాయుడు గారు చేసిన మోసం మీద తిరగబడటంతో ఏం చేయాలో దిక్కు తెలిసిన పరిస్థితుల్లో నిమ్మల రామానాయుడు గారు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకపోగా తిరిగి ప్రజల మీదనే వారిని ఏదో అభాస్పాలు చేయాలనో, లేకపోతే వారి మీద కేసులు పెట్టాలని రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రయత్నిస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు, మంత్రుల మీద తిరగబడుతున్నారు.